అందరికీ నమస్తే. తెలంగాణ రాజకీయాలంటే తిట్ల రాజకీయాలే. కానీ డిఫరెంట్‌గా ఒక తిట్లు లేని రాజకీయం ఒకటి చూసినాం. ఒక మీట్ ద ప్రెస్ అయింది. అంటే చాలామంది జర్నలిస్టులు కూర్చొని ఇక క్వెషన్‌లు అడుగుతూనే ఉంటారనమాట. ఒక 50, 60 క్వెషన్‌లు అడిగిర్రు. అడిగితే కేటీఆర్ సమాధానం చెప్పిండు. ఎంత పొలైట్ ఆన్సర్స్ అంటే ఈడ పొగుడుతున్నాం అని కాదు. అంటే ఈ ప్రెస్ మీట్లు చూసి తిట్కాలు చూసిన తర్వాత ఒక కూల్‌గా రైతుల గురించి మాట్లాడిండు. ఆయన గురించి ఆయన మాట్లాడుకున్నాడు కేటీఆర్. పవన్ కళ్యాణ్ గురించి చాలా కూల్‌గా మాట్లాడేసిండు. రేవంత్ రెడ్డి గురించి కూల్‌గా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గురించి చెప్పాల్సింది చెప్పిండు. ఆయన పరిపాలన ఎట్లుందో చెప్పిండు. రైతుల గురించో మిగతా విషయాలు అన్ని విషయాల గురించి. సరే మీకు వీడియో చూపిస్తా. ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా కనిపించిండు. తెలంగాణకు అవసరం. ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది చూసినాం కదా మనం. ఎవరెవరో వచ్చి తెలంగాణ మాదే అంటుర్రు ఇప్పుడు. అసలు మనమే తెలంగాణలో కాదేమో అనిపిస్తుంది. మాకు తెలంగాణ మాకే ఇష్టం అంటున్నారు. అసలు మనకు తెలంగాణ ఇష్టం లేదో మనకే ఇష్టం లేదో మనమే టెస్ట్ చేసుకోవాలేమో. ఇక్కడున్న కొంతమంది తెలంగాణ ద్రోహులు సీమాంధ్ర నుంచి మళ్ళీ లీడర్లను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటుంది. రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు బ్యాక్గ్రౌండ్లో. ఇట్లాంటి టైంలో ఆ ప్రెస్ మీట్ చాలా ఇంట్రెస్ట్గా జరిగింది. మీట్ ద ప్రెస్. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కేటీఆర్కి అహంకారం అక్కడి స్టార్ట్ చేద్దాం. మీకు అహంకారం అనుకుంటున్నారు అంటున్నారు కదా, ఎప్పుడన్నా ఆలోచిస్తారా మరి ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా జనాలని? డెఫినెట్గా అనుకుంటా సార్. ఎందుకంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నాకు బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎందుకంటే నాకు ఎక్కువ చెప్తుంటారు మిత్రులు, నవ్వుతూ మాట్లాడండి. నాకు అట్లా లేని నవ్వులు పెట్టుకొని కొద్దిగా పనిచేయడం కష్టం. కడుపులో కత్తులు పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వులు పెట్టుకునే ఆ తెలివితేటలు తెలంగాణ అని కదా, అవి లేవు నాకు. కాబట్టి మేబీ అందుకే అనుకుంటారేమో. అంటే కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెప్తే కూడా కొంతమందికి నచ్చదు. నేను ఎక్కడ ఏం అహంకారం చూపెట్టాను, పోనీ ఒక ఉదంతం చూపెట్టండి అంటే ఎవరు చెప్పరు. కానీ నీకు అహంకారం ఎక్కువ. అట్లా పర్లేదండి, అలవాటైపోయింది ఇప్పుడు. ఓకే, అహంకారం, కేటీఆర్ అహంకారం. నిజంగానే ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది. కానీ మాట తీరులో రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడిండు. పేగులు మెడకేస్తా, గోల్గట్ట ఆడతా, కేసీఆర్ చచ్చిపోవాలని, బీఆర్ఎస్ ఉండకూడదని, ఉండనే ఉండదని, అసలు వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులే కాదని, అసలు వీళ్ళు ఉద్యమమే చేయలేదని, హోటల్ అమెరికాలో చిప్పలు కడిగిన కేటీఆర్ అని. ఇవి కదా అహంకారం మాటలు. ఆయన ఎవరు గుమ్మడి నర్సయ్య ఇంటికి పోతే ఎండలు నిలబడితే చూసుకుంటూ పోయిన రేవంత్ రెడ్డి. అది కాదు అహంకారం. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, చాలామంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడుతుండు, బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు, ఇన్ని రోజులు ఏం మాట్లాడినారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి వాళ్ళు అహంకారం కదా అది. ఆయన ఒప్పుకున్నాడు, కేటీఆర్ ఒప్పుకున్నాడు, నా బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది, నేను కడుపులో కత్తెరలు పెట్టుకొని నోట్లో చక్కెర మాట్లాడలేకపోతున్నా, ఉన్నట్టు బోలాగా మాట్లాడుతున్నా అని ఆయన కొంత ఫస్ట్ స్టేట్మెంట్ నాకు తెలిసి ఆయన అహంకారం అనే స్టేట్మెంట్ మీద ఒక అర్థవంతమైన రిప్లై ఇచ్చిండు ఆయన. ఇంకొకటి చూడండి. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా సతీష్ నీలాగా. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. పార్టీ పాదయాత్ర ఆయన 2015లో పాదయాత్ర చేస్తామనుకుంటున్నానంట. ఆ విషయాన్ని చెప్పిండు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వెనకాల చంద్రబాబు గాని మోడీ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో మోడీ గతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేనైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలన వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు. నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి, అభిమానించి, ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు, గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. రైట్, ఇది కూలెస్ట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద అభిమానం ఉంటే పోటీ చేయొచ్చు. నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు రాంగ్ రూట్లో పోతున్నారు. అసలు రానే వద్దు తెలంగాణకు, రాని పవన్ కళ్యాణ్ని పోటీ చేయని. తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కదా, మనకు తెలంగాణ కావాలన్నా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఆయన పోటీ చెయ్యని, కానీ పరిపాలన మాత్రం వాళ్ళ చేతికి వద్దు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళ చేతికి ఎప్పుడో కాంగ్రెస్ చేసిన ఒక తప్పు
ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను కలిపి ఒక తప్పు చేస్తే విడిపోనికే మనం చాలామంది సావాల్సి వచ్చింది, చాలామంది ఆత్మహత్య తీసుకోవాల్సి వచ్చింది, పోలీస్కి ఇచ్చిన లాంటి వాళ్ళు పిస్తోల్తో కాల్చుకోవాల్సి వచ్చింది, ఎంత పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చింది. కలిసేటప్పుడు చాలా ప్రేమగానే కలుస్తారు, విడిపోయేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పెళ్ళైనా ఒక రాష్ట్రమైనా ఏమైనా కూడా ఇప్పుడు ఏపీతో తెలంగాణ కలుస్తుంది అంటే కలవదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మన ప్రాబల్యం ఏముంటుంది, మన ఇంట్రెస్ట్ ఏముంటుంది, ఎందుకుంటుంది? పక్కింటోళ్ళ మీద ఇప్పుడు మన ఇంట్లో మనోళ్ళ మీద మనకు ప్రేమ ఉంటుంది కానీ పక్కింటోళ్ళకు ఉంటుందా? పక్కింటోళ్ళకి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. నమస్తే అంటే నమస్తే ఉంటుంది, అవసరమైతే మనం కొలగొడదామని చూస్తారు ఇంకా వాళ్ళు. సేమ్ ఇంకోటి ఏంటంటే మనం బాగా దెబ్బతిన్నది తెలంగాణ దెబ్బతిన్నది ఏపీ వాళ్ళతోన. మనకు మహారాష్ట్ర వాళ్ళతోనో కర్ణాటక వాళ్ళతోనో ఇబ్బంది లేదు. మన దెబ్బంతా ఇక్కడనే ఏపీ నుంచి వచ్చిన దెబ్బతోనే మన పిల్లలందరూ మాలాంటి వాళ్ళం, మా పిల్లలు కాదు, నాలాంటి వాళ్ళము లేదా నా ముందు తరాలో ఇంకా ముందు తరాలో అందరం అనుభవించినాం కదా. ఇప్పుడు ఏదో కొద్దిగా బాగుపడుతున్నాం అనుకో, కనీసం చదువుకుంటున్నారు మన పిల్లలు, అమెరికాకు పోతున్నారు, ఏమో చేస్తున్నారు, మళ్ళీ అది కావాలన్నా తెలంగాణకు? అది వాళ్ళు వచ్చి పోటీ చేయని తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. ఏ నాయకురాలైనా ఒక పార్టీ పెట్టవచ్చు, పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, అందులో ఏం అనుమానం అక్కర్లేదు. కానీ ఏ ప్రాంతంలో అయితే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి యొక్క మానసిక స్థితిగతులు, వారి యొక్క పోరాటాలు, వారి యొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి, వారి మీద అభిమానం ఉండాలి. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వల్ల మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు, పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఏదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు, వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది. అది రేవంత్ రెడ్డి లైన్ ఇదే. ఏంది, వాళ్ళందరూ వస్తారు, పోటీ చేస్తారు, మొత్తం నా పరిపాలన ఫెయిల్యూర్స్ మీద చర్చ ఉండదు. ఇక రైతు భరోసా గురించి ఎవరు మాట్లాడరు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల గురించి అవసరం లేదు, నా పరిపాలన ఫెయిల్ అయిందని చెప్పేసి ఎవరు మాట్లాడరు, ఇంకా మొత్తం వేరే నడుస్తుంది, ఇంక మొత్తం గడిబిడి చేస్తారు వాళ్ళందరూ. కానీ అది కాదు, పోటీ చేయని పవన్ కళ్యాణ్. వాళ్ళు చేసిన ఇంతకుముందు ఇప్పుడు చేయని. చంద్రబాబు నాయుడు అంతకుముందు చెప్పిన 2018 ఎలక్షన్స్లో కాంగ్రెస్ టీడీపీ చంద్రబాబు నాయుడు పొత్తు, చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేసిండ్రు, చంద్రబాబు నాయుడు పార్టీ. ఏందో వాళ్ళ ఈయన ప్లాన్ ఏందో కానీ కేటీఆర్ ఇప్పుడు కూలెస్ట్ ఆన్సర్ బాగుంది, మంచిగా ఉంది, తడి ఏమంటారు కదా మెట్టి కొట్టిరని అట్లా క్లియర్గా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఎవరు పొన్నం ప్రభాకర్కు తెలియనట్టుంది వాళ్ళ సార్ స్కెచ్. వాళ్ళ సార్ స్కెచ్ చేస్తే పొన్నం ప్రభాకర్ ఏమో లబలబల కొట్టుకుంటున్నారు, అటెట్లా ఇట్లా తెలంగాణ ఎట్లెట్లు వస్తావు అడ్డుకుంటాం, నరుకుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని. బాల్క సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు, వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు, అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు. బాలకృష్ణ గురించి రెస్పాండ్ అయ్యండి, తప్పే. బాలకృష్ణ తప్పు చేసిండు, పట్టాలు పోయండి, ఆ సింగరేణి ఎండి ఆఫీస్ కాలబెట్టండి, మన సంపద అది మన దగ్గర పెట్టుకుంటే ఎట్లా? రైట్, కేటీఆర్ స్టాండ్ కరెక్ట్ దీనిలో. లేకపోతే మా పార్టీ లీడర్ అని చెప్పి ఈయన బాలకృష్ణ చేసింది కరెక్ట్ అన్నారనుకో, కథ వేరేలాగా ఉంటుంది. మళ్ళీ ఆ విషయంలో ఓకే. ఏం లేదు, ఫైనల్ టచ్. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఉన్నాడు కదా, పద్మారావు గౌడ్కు కేటీఆర్ లంచ్ అలా మీటింగ్ జరిగింది, వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్లో లంచ్ వడ్డిస్తున్నాడు అనమాట. కొంచెం చేంజ్ అయ్యండి కేటీఆర్, ఇంతకుముందు దాకా లేడు, ప్రశాంతంగా ఆలోచిస్తున్నట్టున్నాడు. మనం ఇట్లా ఉండకూడదు, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అవే అస్త్రాలు అవుతుంది. రేవంత్ రెడ్డి అవే ఇంత చేస్తే ఇంత మాట్లాడుతున్నాడు, అసలు పరిపాలన గురించి వదిలేసి కేటీఆర్ అట్లా చేసిండు, కేటీఆర్ ఇట్లా చేసిండు, కేటీఆర్ గోక్కున్నాడు, కేటీఆర్ రాసుకున్నాడు, ఇదే చెప్తున్నాడు. కనీసం వీళ్ళు బాధ్యతగా ఉంటే కేటీఆర్ అంశాలను దొరకకుండా ఉంటాయి. కేటీఆర్ కనీసం రేవంత్ రెడ్డి మిగతా పబ్లిక్ ఇష్యూస్ మీద క్వశ్చన్ చేసే అవకాశం దొరుకుతుంది. ఆయన కనీసం క్వశ్చన్ చేస్తే ఏమైనా చేస్తారేమో తెలంగాణ ప్రజలకు. ఎనీవే తెలంగాణలో ఇట్లాంటి పాలిటిక్స్ కావాలి, ప్రతిపక్ష వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. అధికార పార్టీ చాలా తప్పులు చేస్తుంది, చాలా భూములు కబ్జాలు చేస్తున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు, పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను హింసిస్తున్నారు, ప్రజలను చాలా బాధ పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు రివర్స్. నేను మన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో చూసినాం, అట్లాంటివన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇట్లాంటి మెచ్యూరిటీ లీడర్షిప్ అవసరం తెలంగాణకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.